మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు, చాలా పవిత్రమైన రోజు. అయితే ఈ పౌర్ణమి ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ దీపం వెలిగించటం వల్ల మీ ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ జీవితంలో ఉన్న చీకట్లు పోయి వెలుగు నిండుతుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఈ అద్భుతమైన పరిహారం పవిత్రమైన పౌర్ణమి ముందు రోజు చేస్తే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మన జీవితం ఒక ప్రవాహం లాంటిది. కొన్నిసార్లు ప్రశాంతంగా సాఫీగా సాగుతుంది. మరికొన్నిసార్లు ఊహించని ఆటుపోట్లు సుడిగుండాలతో భయపెడుతుంది. కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, అనారోగ్యాలు, కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయ్యో, నా బ్రతుకు ఇంతేనా, నా తలరాత ఇంతేనా, ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గమే లేదా అని మదనపడని వారుండరు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించదు. రూపాయి సంపాదిస్తే 10 రూపాయల ఖర్చు వచ్చి పడుతుంది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక చిరాకు, గొడవ, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. పిల్లలు మాట వినరు, వ్యాపారం ముందుకు సాగదు, ఉద్యోగంలో ప్రమోషన్ రాదు, ఆరోగ్యం సహకరించదు. ఇలాంటి సమయంలో మనసు కుంగిపోతుంది. దేవుడి మీద భారం వేద్దామంటే కొన్నిసార్లు ఆ నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. ఎన్నో పూజలు, వ్రతాలు చేసిన ఫలితం శూన్యం అనిపిస్తుంది. మనసు నిరాశతో నిండిపోతుంది. అయితే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉన్నట్లే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మన పూర్వీకులు, ఋషులు మనకు ఎన్నో అద్భుతమైన, శక్తివంతమైన పరిహారాలను అందించారు. అవి చేయడానికి లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. పండితులను పిలిచి యజ్ఞాలు, యాగాలు చేయించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన ఇంట్లో, మన వంటగదిలో ఉండే సామాన్యమైన వస్తువులతోనే సామాన్యమైన ఫలితాలను సాధించవచ్చు. కావాల్సిందల్లా కాస్త ఓపిక, మనస్ఫూర్తిగా చేసే నమ్మకం మాత్రమే. మన సనాతన ధర్మం ప్రకారం గ్రహాల కదలికలకు, అతిథులకు మన జీవితంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడి గమనం మన మనస్సుపై, మన ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమావాస్య, పౌర్ణమి రోజులకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజుల్లో చేసే పూజలు, పరిహారాలు చాలా త్వరగా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అందరూ పౌర్ణమి రోజు పూజలు చేస్తారు, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని ఒక శక్తివంతమైన తిథి ఉంది. అదే పౌర్ణమికి ముందు వచ్చే రోజు. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. పౌర్ణమి యొక్క సంపూర్ణ శక్తిని స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే రోజు ఇది. ఈరోజు సాయంత్రం చేసే ఒక చిన్న దీపారాధన పరిహారం మన జాతకాన్ని మార్చేయగలదు. మన సుడిని తిప్పి అదృష్టాన్ని మన వాకిట్లోకి తీసుకురాగలదు. ఈ పరిహారం చేయడానికి పెద్దగా హడావడి పడవలసిన పని లేదు. మీకు కావాల్సిందల్లా ప్రశాంతమైన మనసు, గట్టి నమ్మకం. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే దీన్ని సరిగ్గా ఆచరిస్తే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవటం మొదలవుతుంది. ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు నిలవటం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. చదువులో రాణిస్తారు. అనారోగ్య సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. మనస్సుకు ప్రశాంతత, ధైర్యము లభిస్తాయి. ఏదో తెలియని దైవశక్తి మనల్ని వెనకుండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశం దీపారాధన. దీపం అంటే చీకటిని ప్రారద్రోలి వెలుగును నింపేది. మన జీవితంలో మన కష్టాలు, దరిద్రం అనే చీకటిని తొలగించి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం అనే వెలుగుని నింపటమే ఈ దీపారాధన యొక్క అంతరార్థం. అయితే ఇది మామూలుగా పెట్టే దీపం కాదు. ఈ దీపంలో మనం ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన వస్తువును వెయ్యాలి. ఆ వస్తువును మన జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తరిమి కొట్టి సానుకూల శక్తులని, అనగా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంది. ఆ వస్తువులను దీపంలో వేసి వెలిగించటం ద్వారా దాని నుండి వచ్చే ధూపము, దాని శక్తి మన ఇంట్లోని ప్రతి అణువులో నిండిపోతుంది. అది మన ఇంటిని, మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలను కూడా శాంతింపజేస్తుంది. మరి ఇంతకీ రేపు పౌర్ణమి రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.
అలాగే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఇది కామానికి బానిసగా మారిన ఒక మహారాజు కథ. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా మంచివాడు. రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేసేవాడు. ఇంత చేస్తున్న మహారాజును మాత్రం ప్రజలు లోలోపల తిట్టుకునేవారు. మహారాజు అన్నీ మంచి పనులే చేసేవాడు. కానీ మహారాజు మాత్రం కామానికి బానిస. తన కామ కోరికలను తీర్చుకోవటం కోసం ఏకంగా 100 మంది అందమైన అమ్మాయిలను వివాహం చేసుకొని వారితో సంతానం పొందాడు. యవ్వనంలో మితిమీరిన కామంతో ఎన్నో కామసుఖాలను అనుభవించాడు. ఎక్కువ సమయాన్ని తన అందమైన భార్యలతోనే గడిపేవాడు. ఇలా కాలం గడిచిపోయింది. మహారాజుకు వృద్ధాప్యం వచ్చింది. కానీ మహారాజుకు మాత్రం తన మనసులోని కామ కోరికలు అస్సలు తగ్గటం లేదు. తన మనసును తన అధీనంలోనికి తెచ్చుకోలేకపోతున్నాడు. పూర్తిగా కామానికి బానిసగా మారిపోయాడు. ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేనేం చేస్తున్నాను? నాలో ఇంత కామవాసన ఎందుకు కలుగుతుంది? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి కామవాసన లేదు. ఆ విషయం గురించే నాకు తెలియదు. అలాంటి నేను నా వయసు పెరుగుతున్న కొలది కామానికి ఎందుకు బానిసగా మారాను? నేను ఇప్పుడు వృద్ధుడినైపోయాను. అయినా కూడా నాకు కామకోరికలు తగ్గటం లేదు. నేను ఏ క్షణమైనా మరణించవచ్చు. నాకు 100 మంది అందమైన రాణులు ఉన్నారు. వారికి 100ల మంది పిల్లలు ఉన్నారు. నేను ఈ కామవాసనతోనే మరణిస్తే నాకు మోక్షం లభించదు. నా ఆత్మకు ముక్తి లభించదు. ఖచ్చితంగా నా ఆత్మతో పాటు ఈ కోరిక కూడా నా వెంట వస్తుంది. దాని ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. అలా జరగకూడదు. అంటే నేను ఈ జన్మలోనే కామవాసనను నా మనసులో నుండి తొలగించుకోవాలి. దాని నుండి నేను విముక్తిని పొందాలి. ఈ ఆలోచనను నా శరీరంతో పాటు ఇక్కడే వదిలివేయాలి. అప్పుడే నా ఆత్మకు ముక్తి లభిస్తుంది. కానీ అది ఎలా సాధ్యం? కామవాసన నుండి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ మరుసటి రోజు రాజు అందరూ విద్వాంసులను, జ్ఞానులను, సాధువులను రాజమందిరానికి పిలిపించాడు. అందరూ అక్కడికి చేరుకొని మహారాజు మనల్ని ఎందుకు పిలిపించాడా అంటూ ఆలోచించసాగారు. అప్పుడు మహారాజు, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ కామవాసన గురించిన చర్చ జరగబోతోంది. కామవాసనపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎవరైతే నా మనసుకు తృప్తి కలిగించే సమాధానం చెప్తారో వారిని జీవితాంతం నా ముఖ్య సలహాదారుడిగా నియమిస్తాను అని అంటాడు. అందరూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో ఉన్న విషయాలను చదువుతున్నారు. అప్పుడు మహారాజు తన మొదటి ప్రశ్నను ఈ విధంగా అడుగుతున్నాడు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి అంటూ అడుగుతాడు. వెంటనే ఒక వ్యక్తి లేచి, మహారాజా, ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో ఎప్పుడూ కూడా సంభోగం చేయకుండా ఉంటాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని అంటాడు. వెంటనే మరొక వ్యక్తి లేచి దానిని వ్యతిరేకిస్తూ, మహారాజా, ఒక వ్యక్తి పూర్వం తన జీవితంలో సంభోగించి దానిని వర్తమానంలో వదిలేస్తే అతను కూడా బ్రహ్మచారి అవుతాడు. మహారాజా, వాస్తవానికి ఎవరైతే సుఖభోగాలు అనుభవించిన తర్వాత వాటిని ఇక మిగతా జీవితం మొత్తం త్యాగం చేస్తాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని సమాధానం చెప్తాడు. కానీ మహారాజుకు వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తి కలిగించలేదు. ఇంకా విద్వాంసులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉన్నారు. వాళ్లకు నచ్చిన సమాధానాలను చెప్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక యువ సన్యాసి చేరుకున్నాడు. అతని వెంట 2 అందమైన అమ్మాయిలు ఉన్నారు. అతన్ని చూసి అందరూ అక్కడ నవ్వటం మొదలుపెట్టారు. అందులో నుంచి ఒక పండితుడు లేచి, ఈ వ్యక్తి స్వయంగా తానే కామవాసనతో నిండి ఉన్నాడు. ఇక ఇతను వేరే వారి కామవాసనను ఎలా తొలగిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ, నీకు ఎలా తెలుసు నేను కామవాసనకు బానిసనని? నేను నీకు చెప్పలేదు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు, నేనేమీ గుడ్డివాడిని కాదు. నువ్వు ఇక్కడికి 2 అందమైన అమ్మాయిలను వెంటబెట్టుకొని వచ్చావు. అది అందరికీ కనిపిస్తుంది కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చూడు, నువ్వు ఏ అందమైన స్త్రీల గురించి చెప్తూ ఉన్నావో వాళ్ళిద్దరూ కూడా నా సోదరీమణులు.
నీ ఆలోచనలోనే తప్పు ఉంది అని అంటాడు. తర్వాత ఆ యువ సన్యాసి రాజుతో, మహారాజా, నిజమైన బ్రహ్మచారి ఎవరంటే స్త్రీ పురుష భేదం తన మనసులో నుండి తొలగించుకున్నవాడు. వ్యక్తిలో కామవాసన తొలగిపోతే అతను పూర్ణ రూపంగా బ్రహ్మచారిగా మారుతాడు. అతనికి స్త్రీ పురుష భేదం ఉండదు. అలాంటి వ్యక్తికి అందమైన స్త్రీని చూసిన కామవాసన గురించిన ఆలోచన రాదు. అలాంటి బ్రహ్మచారికి సకల ప్రాణుల్లోని జీవాత్మ ఒక్కటిగానే కనిపిస్తుంది. మహారాజా, ఇక్కడ ఉన్న పండితులకు, విద్వాంసులకు నా వెంట వచ్చిన ఈ అందమైన స్త్రీలే కనిపించారు. అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బ్రహ్మచర్యం గురించిన అర్థమే తెలియదు అని అంటాడు. మహారాజుకు ఆ వ్యక్తి చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ వ్యక్తి గొప్ప వేదాలు చదివిన వ్యక్తి కూడా కాదు. చాలా చిన్న వయసు కలిగిన యువకుడు. అతనిలో ఏదో శక్తి ఉంది. అప్పుడు మహారాజు ఇక రెండవ ప్రశ్నను నేరుగా ఆ సన్యాసినే అడుగుతున్నాడు. మహాత్మా, మానవుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి? బ్రహ్మచర్యం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ యువ సన్యాసి, మహారాజా, ఒక చెట్టు బలమైనదా లేదా ఒక విత్తనం బలమైనదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఒక చెట్టు విత్తనం నుండే పుడుతుంది, అందుకే విత్తనమే చాలా బలమైనది అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, సరిగ్గా అలాగే మన శరీరంలో కూడా మనకు శక్తిని ప్రసాదించే కొన్ని బీజాలు ఉంటాయి. అని మనం కామవాసనలతో మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదించే ఆ బీజాలను నష్టపరుచుకుంటున్నాం. అవి నష్టపోవటం వల్ల వ్యక్తిలో నిస్సహాయత, సోమరితనం, శక్తిహీనత కలుగుతుంది. మనం తినే భోజనంతో మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ రక్తంతో మాంసం, ఎముకలు తయారవుతాయి. మన మనసులో కలిగే కామవాసనలతో శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే ఆ కామ బీజాలను మనం నష్టపరుచుకుంటున్నాం. అదే బ్రహ్మచర్యం పాటిస్తే మనకు శారీరకంగా, మానసికంగా శక్తి లభిస్తుంది. మహారాజా, జంతువులలో కూడా కామవాసనలు ఉంటాయి, కానీ అవి కేవలం వాటి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ మానవుడు మాత్రం తనకు లభించే క్షణిక సుఖం కోసం కామవాసనలకు బానిసగా మారుతున్నాడు. మనలో అతి తక్కువగా ఉత్పత్తి అయ్యే కామబీజాలు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తూ అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి. వాటి వల్ల మన మొహంలో తేజస్సు కనిపిస్తుంది. మానవుడు ఉల్లాసంగా ఉంటాడు అని అన్నాడు. అప్పుడు మహారాజు మూడవ ప్రశ్నను అడుగుతున్నాడు. మహాత్మా, మీరు చెప్పినది నిజమే. మరి ఆ కామ వాసనల నుండి ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, కామవాసన మనలో ఉండటం తప్పు కాదు, అది అందరిలోనూ ఉంటుంది. ఒక వ్యక్తి తనకు సంబంధించిన భార్యతో మాత్రమే తన కోరికలు తీర్చుకోవాలి. అది కూడా పరిమిత కాలం పాటు మాత్రమే. ఎందుకంటే సంతానోత్పత్తి అన్నిటికంటే ముఖ్యమైనదే. కానీ ఈ కామవాసనలకు బానిసగా మారిన వ్యక్తి అనేక మందితో అనేక సార్లు సంభోగిస్తాడు. అయినా కూడా అతనిలో కామదాహం తీరదు. మహారాజా, మీరు మీ జీవితంలో 100 మందిని వివాహం చేసుకున్నారు. కామ కోరిక ఒక్కరితో కూడా తీరుతుంది. కానీ మీలాంటి వారికి ఎంతమందితో సావాసం చేసినా ఆ కోరికలు తీరవు, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మహారాజా, ఎవరికైతే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుందో అలాంటి వారు విషయ భోగాలపై దృష్టిని పెడతారు. ఒకవేళ మీకు స్పష్టమైన ఒక లక్ష్యం ఉంటే మీ దృష్టి మొత్తం ఆ లక్ష్యంపైనే ఉంటుంది. ఇక కామవాసనలకు వారి వద్ద సమయమే ఉండదు. ఏ లక్ష్యం లేని వ్యక్తి తప్పకుండా వ్యసనాలకు బానిసగా మారుతాడు. కామవాసన అనేది ముందుగా మన ఆలోచనల ద్వారా మొదలవుతుంది. అందుకే మన ఆలోచనలను మంచి విషయాలపై ఉంచితే ఇక కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు రావు. మహారాజా, నేను మీకు ఒక కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 సన్యాసులు ఒక ఊరిలో భిక్ష తీసుకుని తిరిగి తమ ఆశ్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక నది ఉంది. ఆశ్రమానికి చేరుకోవాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి. అదే సమయంలో ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ఆ సన్యాసులను తన దగ్గరకు పిలిచి, చూడండి, నేను ఈ నదిని దాటి వెళ్ళాలి, దయచేసి మీరు నన్ను ఈ నది దాటించండి అని అడుగుతుంది. అప్పుడు ఒక సన్యాసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఒక బ్రహ్మచారిని, సన్యాసిని నేను, ఈ స్త్రీని ఎలా తాకగలను అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక మరో సన్యాసి మాత్రం నవ్వుతూ ఆమెను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లగా ఆ నదిని దాటించాడు.
ఇది మరొక సన్యాసికి నచ్చలేదు. దారిలో వెళ్తూ ఆ సన్యాసిని ఇలా అంటున్నాడు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఆమెను నీ భుజాలపై ఎత్తుకోవలసింది కాదు. నువ్వు ఆమెను తాకి నది దాటించి మహాపాపం చేశావు. ఈ విషయాన్ని నేను గురువుగారికి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు? నేను అక్కడే ఆమెను నా భుజాలపై నుండి కిందికి దించేశాను. కానీ నువ్వు ఇంకా ఆమెను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అని అంటాడు. అది వినగానే ఆ సన్యాసి మొహం తెల్లబోయింది. మౌనంగా నడుచుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు. కథను ముగించిన ఆ వ్యక్తి, మహారాజా, ఆ సన్యాసిలాగే మనం కూడా ఎన్నో పనికిరాని ఆలోచనలను మన మనసులో మోస్తూ ఉంటాం. మహారాజా, ఒక మురికి కాలువ స్వచ్ఛమైన నదిని కూడా పాడు చేస్తుంది. మీకు జీవితంలో ఆనందం, సుఖం కలగాలంటే పవిత్రమైన ఆలోచనలే చేయాలి. మనం అనుభవిస్తున్న ఈ భోగాలన్నిటి గురించి మన మనసుకు తెలుసు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం శాశ్వతం కాదని, శాశ్వతమైన ఆనందం కోసం వేరే కర్మలు చేయాలని మన మనసు మనకు చెప్పగలగాలి. దీనిని మన మనసు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక చెడు ఆలోచనల వైపు ఆసక్తి చూపదు. మహారాజా, ఎవరైతే ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయలేడో అలాంటి వాడికి ఆ చేసిన కర్మ ఫలితం పూర్తిగా లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేరే వ్యక్తికి దానం చేస్తూ, ఈ దానం చేసినందుకు నాకు భవిష్యత్తులో ఎలాంటి పుణ్యం లభిస్తుందో అని ఆశించి దానం చేస్తాడు. దానం చేస్తున్నప్పుడు అతని మనసు తనకు కలగబోయే లాభం గురించి ఆలోచిస్తుంది. అలాంటి దానం పరిపూర్ణం కాదు. అలాగే మానవుడు భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతునిపై మనసును నిలపక తన కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మహారాజా, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పటి నుండి మీరు ఏం చేస్తున్నారో, ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి మంచి విషయాలపై ఎక్కువ సమయాన్ని గడుపు. ధ్యానం చేయండి. కామ వాసనలను మనం పూర్తిగా ఒక్కసారిగా తొలగించుకోలేము. వాటిని మన మనసు నుండి మెల్లిమెల్లిగా దూరం చేసుకోవాలి. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొంత సమయం పట్టినా మీరు చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి ఇప్పటి వరకు మనం ఒక ప్రత్యేకమైన పరిహారం గురించి, దానివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. పౌర్ణమి ముందు రోజు సాయంత్రం దీపంలో ఒక శక్తివంతమైన వస్తువును వేసి వెలిగించాలని చెప్పుకున్నాం. ఇంతకీ ఆ అద్భుతమైన, మన జీవితాలనే మార్చేయగల శక్తి ఉన్న ఆ పదార్థం ఏమిటో తెలుసుకోవాలని మీకు ఆతృతగా ఉందా? మరేదో కాదు, మనందరి వంటగదిలో పోపుల డబ్బాలో ఉండే జీలకర్ర. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనం పోపుల్లో వాడే జీలకర్రతోనే ఈ పరిహారం చేయాలి. జీలకర్రను సంస్కృతంలో జీరకము అంటారు. అంటే మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసేది అని అర్థం. అలాగే ఆధ్యాత్మికంగా మన కర్మలను, మన సమస్యలను కూడా జీర్ణం చేసి మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో జీలకర్ర రాహుకేతువుల యొక్క చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఎవరి జాతకంలో అయితే రాహుకేతు దోషాలు ఉంటాయో వారు తరచుగా అనుకోని ఆటంకాలను, సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారు ఈ జీలకర్ర పరిహారం చేయటం వల్ల ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొంది కష్టాల నుండి బయటపడతారు. ఈ పరిహారం పౌర్ణమికి ముందు రోజు ఉదయం 9 లోపు చేయాలి. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు కూడా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. కొత్తది అయితే మరీ మంచిది. దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత మీ పూజ గదిలో లేదా ఇంటి గుమ్మానికి దగ్గరగా దీపం తూర్పు ముఖంగా ఉండేలాగా ఆ ప్రమిదను పెట్టండి. ఇప్పుడు ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయండి. ఆవు నెయ్యి శ్రేష్టమైనది. అది అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె వాడవచ్చు. ఒక తెల్లటి దూదితో 2 వత్తులు వేసి ఏకవత్తిగా చేసి దీపంలో వేయండి. ఇప్పుడు అసలైన ప్రక్రియ. మీ కుడి చేతిలోనికి కొద్దిగా జీలకర్రను తీసుకోండి. కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని మనసులో తలుచుకోండి. మీకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి. తల్లి, నా అప్పులు తీరిపోవాలి. నా ఇంట్లో ధనం నిలవాలి. నా పనులలో ఆటంకాలు తొలగిపోవాలి. నా సుడి తిరిగి నా జీవితం బాగుపడాలి.
అని మనస్ఫూర్తిగా ఆర్తితో వేడుకోండి. మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ జీలకర్రను ప్రమిదలోని నూనెలో వేయండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించి అమ్మవారికి నమస్కరించుకొని అక్కడ కనీసం ఒక 15 నిమిషాల పాటు కూర్చోండి. ఆ దీపపు వెలుగును చూసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా మీకు వచ్చిన లక్ష్మీదేవి స్తోత్రం ఏదైనా చదువుకోవచ్చు. ఏదీ రాకపోయినా పర్వాలేదు, కేవలం మీ కోరికను మనసులో తలుచుకుంటూ ఆ దీపాన్ని చూస్తూ కూర్చోండి. దీపం దానికదే కొండెక్కే వరకు దానిని కదిలించవద్దు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రమిదలోని వత్తి జీలకర్ర మిశ్రమాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరించి చూడండి. ఆ జగన్మాత, ఆ లక్ష్మీదేవి కరుణతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ రేపు పౌర్ణమి ముందు రోజు మర్చిపోకుండా ఇంటిలో ఇది వేసి దీపం పెట్టి అదృష్టాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.